కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కన్నుల పండుగగా ఉమామహేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో 34 సంవత్సరాల క్రితం వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారునిగా, కుమార్తెగా చేసి సర్వంగ సుందరంగా అలంకరించిన మండపంపై శ్రీ స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి శాస్త్రోక్తముగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఇతివృత్తాంతం, వంశ పారంపర్య గోత్రములు భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రుత్తల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రుత్తల సత్య సీతయ్య, బోలెం నూకరాజు, అంకంరెడ్డి గోపి, లాలం బాబులు, రుత్తల ప్రసాదు, పారుపల్లి వెంకటేశ్వర్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః. భక్త మహాశయులందరికీ కూడా మన అల్లిపూడి గ్రామంలో వేయించేసినటువంటి ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆలయం నందు నేడు అనగా ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి చేసేటువంటి కైంకర్యాల్లో భాగంగా ప్రాతకాలంలో స్వామివారికి మహారుద్రాభిషేకాది కార్యక్రమాలు, తదుపరి ఈ సమయమున ప్రదోషకాలం అనగా సాయం సంధ్యా సమయమున ఉమామహేశ్వర స్వామి వారికి, అమ్మవారికి అంగరంగ వైభవంగా కడు రమణీయోపేతంగా కళ్యాణాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. 35 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ అయినటువంటి ఈ స్వామివారి యొక్క మహిమ, స్వామివారి యొక్క ఆ యొక్క దేవతలకి, దేవతామూర్తికి, లింగానికి ఉండేటువంటి మహిమ ద్వారా మన గ్రామంలో సమస్త బాధలు అలాగే నివృత్తి అయ్యి తదుపరి భక్త మహాశయులందరికీ కూడా మనస్సున కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామివారిగా పరిణమిల్లుతున్నటువంటి ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి వారు అల్లిపూడి గ్రామమున కొలువై ఉండడం అనేది చాలా అదృష్టకరమైనటువంటి, ఆనందించదగినటువంటి విషయం. స్వామివారికి నేడు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆది పూజ్యో గణాధిపః ముందుగా ఆదిదేవుడైనటువంటి గణపతి పూజతో ప్రారంభం చేసి రక్షాబంధన, అదేవిధంగా ఉత్తర వెల్లువులు, శుభముహూర్తము, మంగళసూత్ర ధారణ, తదుపరి తలంబ్రాది కార్యక్రమములన్నీ కూడా వేద మంత్ర ఋత్విక సహాయంతో భక్త మహాశయులందరి యొక్క సహాయ సహకారాలతో జరుపుకుంటున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వచనములు, ఆ చతుర్వేద పురుషుల యొక్క ఆశీర్వచనములు, సకల దేవతల అనుగ్రహం అల్లిపూడి గ్రామంలో వేయించేసినటువంటి భక్త మహాశయులందరికీ, పిల్లలకి, పెద్దలకి, మహిళలకి అందరికీ ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు దయ ఈ యొక్క అల్లిపూడి గ్రామమున నిరంతరం ప్రసిద్ధించేలా ఉండాలని బ్రాహ్మణ వేదమంత్రపూర్వకంగా ఆశీర్వదిస్తూ ఓం నమః శివాయ. హర హర శంభో శంకర హర. అల్లిపూడి గ్రామంలో వేయించి ఉన్న శ్రీ ఉమామహేశ్వరుల వారి వార్షికోత్సవం ఈ రోజు వైశాఖ బహుళ ఏకాదశి నాడు ఈ గుడి ప్రతిష్ఠ జరిగింది. ఈ ప్రతిష్ఠ జరిగిన రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ కమిటీ మెంబర్స్
ఈ స్వామివారి ఉమామహేశ్వరుని వివాహం ఈ రోజు చేయడం జరుగుతుంది. దానికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. మహాదేవ శంభో శంకర. అల్లిపూడి గ్రామ ప్రజలకు భక్తమాస విజ్ఞప్తి. ఈ రోజు మన గ్రామంలో నుండి శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి వారి యొక్క వార్షికోత్సవం. ఈ నేటికి ఈ వార్షికోత్సవం 34 వసంతాలను 35 వసంతం జరగబడుతోంది. కావున ఈ వసంత రోజున స్వామివారి ప్రతిష్ఠ రోజు బహుళ ఏకాదశి, వైశాఖ మాసం బహుళ ఏకాదశి రోజున స్వామివారి ప్రతిష్ఠ జరగబడింది. కావున ఈ రోజు సాయంత్రము స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం చేయడం జరగబడుతోంది. గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవం జరగబడుతోంది. స్వామివారి యొక్క ప్రసాద చేతులను పూజ చేసుకుని స్వామివారికి ఉదయం మొదటినే స్వామివారి యొక్క ఉదయం రుద్రాభిషేకం చేయడం జరగబడింది. తదుపరి స్వామివారి యొక్క పెళ్లిగుడిగా తయారు చేసి స్వామి అలంకారం చేయడం జరగబడింది. ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబడుతోంది. ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదం స్వీకరించి చేస్తున్నారు, గమనించగలరు.